హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనే చాలా బాగున్నాను. ఇవాళ మన వీడియో వచ్చేసి ఈ పిల్లకి సంబంధించింది. ఈ పిల్లకే కాదు, ఇట్లాంటి చిన్న పిల్లలకి, ఇప్పుడు ఏంటి 7 నెలలు ఇట్లాంటి పిల్లలకి వాళ్ళకి మాటలు రావు, వాళ్ళ కడుపులో ఏం బాధ అనేది అర్థం కాదు, మనకి చెప్పరు. ఒకటే ఏడుస్తూ ఉంటారు, ఒకటే చికాకు చేస్తూ ఉంటారు. అయితే మనకి ఇలా కడుపు నొప్పి అయినా మోషన్కి వెళ్ళపోయినా కానీ కొంతమంది 2-3 రోజులైనా కానీ మోషన్కి వెళ్ళరు. వాళ్ళ కడుపు నొప్పి వస్తుంది, వాళ్ళు మనకి చెప్పలేరు. వాళ్ళ కడుపులో బాధ ఉంటుంది. అది వాళ్ళకి ఫ్రీగా మోషన్ వెళ్ళేటట్టు మనం ఏం వాడాలి, ఎట్లా వాడాలి, వాళ్ళకి ఎట్లా తాపియాలనేది చూద్దాం. చాలామందికి యూజ్ అవుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ కూడా చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఇప్పుడు ఈ పిల్లలు, ఇట్లాంటి చిన్న పిల్లలు వాళ్ళు 2-3 రోజులు మోషన్కి వెళ్ళకపోతే దానికి ఫ్రీగా వాళ్ళకి మోషన్ అయ్యేటట్టు, కడుపు నొప్పి లేకుండా మంచిగా ఆడుకునేటట్టు చేయాలనేది చూద్దాం. ఇదిగోండి, ఈ 4 ఐటమ్సే కావాల్సింది. ఇదిగోండి, ఇవి ఉన్నాయి కదా, తల్లి పాలు, ఆ పాప తల్లి పాలు ఎవరైనా. తర్వాత వచ్చేసి ఇదిగోండి, ఇది మీ ఇంట్లో ప్రతి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో, బాలింతలు ఉన్న ఇంట్లో ఉండాల్సింది ఇదేంటంటే వాము, మీ అందరూ తెలుసు కదా. ఇది ఇంకొకటి ఇంగువ, తినే ఇంగువ ఒకటి. వీటితో పాటు, ఈ మూడిటితో పాటు మెయిన్గా కావాల్సింది ఇవ్వండి, ఇది ఆముదం. దీన్ని చిట్టి ఆముదం అంటారు. ఇది మంచి పెద్ద కిరాణా షాపులో దొరుకుతుంది, లేకపోతే ఆయుర్వేదిక్ షాపులోనైనా దొరుకుతుంది. చిట్టి ఆముదం ఇది చిన్నపిల్లలకి తాపిచ్చేది. ఓకేనా? ఈ 4 ఐటమ్సే మనకు కావాల్సింది. దీన్ని ఎట్లా చేసుకోవాలి, ఎట్లా తాపించాలి, దీన్ని ఎట్లా చేసుకోవాలి, ఎట్లా తాపించాలనేది చూద్దాం. వాళ్ళు 4-5 రోజులు కాదు, వారం మోషన్కి వెళ్ళకపోయినా కానీ ఇది పోసిన 2-3 గంటల్లోనే వాళ్ళు మోషన్కి వెళ్తారు. అట్లాగే వాళ్ళ కడుపు నొప్పిలో ఉన్న, కడుపులో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, గ్యాస్ పట్టేసిన ఏదైనా కానీ వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది. అది ఎట్లా తయారు చేసుకోవాలనేది చూద్దాం. ఇవ్వండి, వామును మంచిగా మెత్తగా దంచుకోవాలి. వాముని మెత్తగా దంచుకున్న తర్వాత ఇగో ఇది ఇంగువే, కొద్దిగా చిటికెడు, ఇంత సరిపోతుంది. ఇది పాలలో వేసుకోవాలి. ఆ వామే వేసాను, మళ్ళీ అది కర్రది. ఇవ్వండి, ఇది ఇంకోని మామూలు పాలలో వేసి అటు ఇటు ఇట్లా కదిలిస్తూ రుద్దుతూ ఉంటుంటే మొత్తం కరిగిపోతుంది. ఇంకో శాంతం కరగాలి ఆ పాలల్లో. ఇట్లా చేయండి, పిల్లగాళ్ళు ఏ చికాకు చేయరు. ఇగో ఈ పిల్ల ఉంది కదా, అసలు ఈ పిల్ల ఏడవు. పొద్దుగూకులు మంచిగా పాలు తాగిద్ది, మంచిగా ఆడుకుంటుంది. అదిగోండి, ఎవరు లేకపోయినా చూడండి ఎట్లా ఆడుకుంటుంది. పెద్ద దొంగ ఏమైతే. అరే బడ్డు, రే బడ్డు, ఇంకో గిన్నె తీసుకో, గుడ్డ తీసుకో. ఇవంటే రుబ్బింది వడబోసుకోవాలి ఇంకో గిన్నెలోకి. ఎందుకంటే ఇది కొంచెం నలగకుండా ఉంటుంది కదా వాము, అది చివరికి వచ్చేసిందే కింద పడితే. అయ్యి ఇగో ఇంత తేటదంటే ఎట్లా వచ్చేస్తుంది అమ్మటి. ఇది సెకండ్లోనే దొంగ పనులని చేద్దాం. అందుకని నేను దొంగ అంట. నువ్వు పెద్ద దొంగ, అర్థమైందా? ఇట్లాంటి చిల్లర పనులు చేయకూడదు. ఇగోండి మొత్తం ఆగు. ఇగోండి మామూలుగా ఇంగో మొత్తం కరిగింది, వడబోసుకున్నాం కదా. ఆ పిప్పి కూడా ఇక తీసి పారేసాం. ఇట్లా వడబోసుకున్నది పాలు. ఇందులో ఒక చిటికెడు చిట్టా అదేంది కొంచెం. ఇగోండి ఇట్లా కొంచెం ఆముదం వేసుకోవాలి, చాలు, ఇంతే. ఇక దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇటు చెప్పి ఒకసారి చిన్నగా.
ఇది చిన్న గిన్నె ఉంటే ఇందులో పోసుకోవాలి. ఇవన్నీ ఇట్లా గిన్నెలో పోసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఈ పిల్లగా దాపియాలి. వీటన్నిటికంటే పెద్ద స్టంట్ ఏంటంటే ఇప్పుడు ఏమో దాపియటం కదా. ఇప్పుడు ఏమో దాపియాలంటే ఇద్దరు కావాలి మనుషులు. ఎర్రా ఆగితే ముక్కులోకి నోట్లోకి పోతాయి. హాయ్ ఎవరు ఇప్పుడు తాపియాలి. మొత్తం ముక్కులో పోయి తెంపడు. పడద్దు ఆగు 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 ఆగురా చెయ్యేది ఆగు ఏడు చూడు. ఇవ్వండి ఇట్లా తాపిచ్చేసుకోవాలి. అస్సలు తాగదు. మింగనే మింగిందా? అది తాపి అయిపోయింది. తాగేసింది. అటు ఇటు తాగేసింది మంచిగానే. అయితే ఇది వీళ్ళకి చిన్నపిల్లలకి కడుపు నొప్పి ఏది వచ్చినా కానీ మనకి చెప్పరు కాబట్టి మనం ఇది పోస్తే మోషన్కి వెళ్ళకపోతే 2-3 రోజులు వెళ్ళకపోతే పోస్తే మంచిది. ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లగాళ్ళకి ఉగ్గు అనేది పాతకాలంలో ఉగ్గు పోస్టర్లు. అదే మనం హాస్పిటల్కి పోతే ఎమ్మటే ఒక 1000 రూపాయలు ఫీజు తీసుకొని ఒక 5-6 రకాలు 2-3 వేలకి టానికులు రాసి ఇస్తారు. చూశారు కదా. ఇట్లా మనం హాస్పిటల్కి వెళ్ళకోకుండా చిన్నపిల్లగాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మందులు వాడి 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 మన ఎత్తులు అట్లా ఖరాబ్ అయిపోయినాయి, సంకనాగిపోయినాయి. వాళ్ళు వెళ్తున్నా కొంచెం ఆయుర్వేదిక్ పద్ధతిలో తీసుకెళ్ళడం చాలా బెటరు. మనం ఇదే చిన్న 2 రోజులు మోషన్కి వెళ్ళలేదని చెప్పి మనం హాస్పిటల్కి పోతే ఎమ్మట వాళ్ళు ఒక 1000-2000 రూపాయలు తీసుకొని మందులు టానికులు అవన్నీ ఇస్తారు. అవి సరిగ్గా పని చేస్తే చెయ్యం. కానీ ఎప్పటి నుంచైనా కానీ ఆయుర్వేదిక్ చిన్న చిన్న వాటికి కూడా హాస్పిటల్కి పోయి 1000 పెట్టడం అనేది నా ఉద్దేశంలో చాలా 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 దండగా. అందుకనే ఇట్లాంటి చిన్న చిన్నవి మనం చిన్నప్పుడు ఒక్కొక్కరు 10 మందిని అన్న వాళ్ళు కూడా ఉన్నారు మనకు పాతకాలంలో. వాళ్ళు ఏ హాస్పిటల్కి పోయింది లేదు, ఏ ఆపరేషన్లో చేసింది కూడా లేదు, డెలివరీలు కూడా. అయినా కానీ నార్మల్ అయ్యారు, అందరు బాగానే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి పోలియో రోగాలు, ఆ రోగాలు, ఈ రోగాలు అన్నీ వచ్చి వికలాంగులకి చాలా మంది పుడుతున్నారు. కానీ ఇంతమంది అందరూ చాలా బాగున్నారు. ఎందుకంటే అది ఆయుర్వేదిక్ పద్ధతులు మనం సాంప్రదాయంగా వాడారు కాబట్టి. సో ఇప్పుడు ఏంటంటే వామ్ అనేది ఖచ్చితంగా తల్లిపాకు కలిపి రోజుకొకసారైనా వామ్ పొయ్యాలి. ఎందుకంటే తల్లి అని తిన్నా కానీ పాలతో పాటు చిన్నపిల్లకే ప్రాబ్లం కాబట్టి వామ్ అనేది ఖచ్చితంగా రోజు పొయ్యాలి. ఈ చిట్టి ఆముదం, ఇంగువ ఏంటంటే బాత్రూమ్కి 2-3 రోజులు వెళ్ళకపోతే ఒకసారి పోయండి, లేకపోతే 4 రోజులకి ఒకసారి అయినా కానీ పోయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి కడుపులో ఏమైనా ఉన్నా కానీ మొత్తం కొట్టుకొని వచ్చేస్తుంది, ఫ్రీగా ఉంటుంది. ఈ వాము అనే ఆముదం, ఈ ఆముదం ఉంది కదా, ఈ చిట్టి ఆముదం అనేది రోజు పోస్తే ఏమవుతుందంటే మోషన్స్ అవుతాయి. ప్రాబ్లం అయితే ఏమి ఉండదు, మోషన్ అవుతుంది. ఊకే పోస్తే మోషన్ అవుతుంది. అందుకని రోజు పోయొద్దు, 4 రోజులకి ఒకసారి పోయండి. వాళ్ళకి ఏమైనా కడుపులో బాధ ఉంది, మోషన్కి వెళ్ళట్లేదు, గ్యాసు పొట్టంత ఉబ్బరంగా ఉండి ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే అప్పుడు పోయండి. ఓకేనా. ఇవాళ వీడియో మనది ఇదే. ఓకేనా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.